హాయ్ వ్యూవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరి కోసం ఈ రోజు మంచి అద్భుతమైన అప్డేట్ తో అయితే వచ్చాను. మంచి సందేశాలతో అయితే వచ్చాను. ఎందుకంటే నా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క డౌట్ అండి. ఏంటంటే మరి ఈ రోజుల్లో భార్య భర్తల్లో గొడవలు అనేది చాలా వస్తున్నాయి. ఎందుకు మరి వాళ్ళు సఖ్యత ఎందుకు ఏర్పడట్లేదు? ఎందుకంటే చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ఏంటి ఈ సమస్యలన్నిటి కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ రోజు మన ముందుకైతే పావని మేడం గారు అయితే వచ్చారు. వారి అనుభవాలను అయితే మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకైతే వచ్చేసారు. మరి పావని మేడం అనుభవాలు ఏంటో మనం తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. మేడం, ఈ రోజుల్లో మరి భార్య భర్తలు అనేది ఎందుకు గొడవలు వస్తున్నాయి? వాళ్ళు ఎందుకు సఖ్యత అనేది ఉండట్లేదు? మీరు మరి వాటి గురించి కొన్ని సందేహాలు మాకు చెప్పాలని మేము అనుకుంటున్నాము. చెప్పండి మేడం. అందరికి నమస్తే అండి. మన రేఖా మేడం అడుగుతుంది, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎందుకు గొడవలు వస్తున్నాయి, పెళ్లి కాగానే కనీసం 3 మంత్ 4 మంత్ కూడా కాకుండానే చిన్న చిన్న మాటతోటి విడిపోతుండ్రు ఎందుకని అంటే, నాకు తెలిసిన విధంగా ఒకప్పుడు పూర్వకాలంలో భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకెళ్ళిండ్రు. ఆ కష్టాలను ఇప్పుడు పడట్లేరు. ఎందుకంటే అమ్మాయి గాని అబ్బాయి గాని ఇద్దరు ఉద్యోగాల విషయంలో, పిల్లల విషయంలో చాలా ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్నారు. ఆ విషయంలో ఏంటంటే, బయటకు అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత భర్తను చూసుకునే టైం లేక కూడా చిన్న చిన్న మాటలు వస్తుంటాయి. ఏంటంటే, తను కూడా జాబ్ చేసి వచ్చి తను అలసిపోయి సరైన అతనికి ఏంటంటే టైం ఇయ్యక కూడా భార్యకు వస్తుంది, భర్తకు వస్తుంది. నాకు తెలిసిన మటుకు ఫస్ట్ ఏంటంటే, ఈ 2-3 నెలల్లో వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందో ఏమో తెలియదు కానీ, భర్త భార్య అంటే ఒక కొన్ని రోజులు కొంతకాలం గడిచిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కలుస్తలేదు అంటే, వాళ్ళ మనసులు కుదరకపోయింది, విడిపోయిందంటే అదొక కారణం ఉంటుంది. ఏంటంటే ఇద్దరి మనసులు కలయిక లేక కూడా విడిపోతుంటారు. కానీ 2-3 నెలల్లో ఏం అర్థమవుతుందో, ఎందుకు విడిపోతుందో నాకైతే తెలియదు. నాకు తెలిసిన మటుకైతే వాళ్ళు కొంచెం వెయిట్ చెయ్యాలి. భర్త ప్రేమ కోసము కొంచెం టైం తీసుకొని తను మారతాడు, మంచిగా ఉంటాడు అని భర్త గాని భార్య గాని ఇద్దరు కూడా కలిసి ఉండాలి. చిన్న చిన్న మాటలతోటి పట్టించుకోవద్దు. అప్పుడైతే ఆ సంసారం కుదురు పడుతుందని నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. చూడండి, మన మేడం గారు ఎలా చెప్పారు. భార్య భర్తలు అనేది గొడవ పడకుండా సాఫీగా మన జీవితాన్ని గడిపేయాలని మేడం మాటలో ఎంత చక్కగా వర్ణించారు మనకి. మరి ఇంకో విషయం అండి, మరి ఎందుకు ఈ రోజుల్లో మరి బిజీ అవ్వడం, మరి ఖచ్చితంగా భార్య భర్తలు జాబ్ చేసుకోవాలి అని అయితే ప్రతి ఒక్కరైతే అనుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్క అమ్మాయి గాని అబ్బాయి గాని ఏంటి అంటే, పెళ్లి అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జాబ్ కోసం బిజీ లవ్ కోసం కాదండి చూసేది, పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనే ఆలోచన అండి. ప్రతి ఒక్కరు ఏజ్ లేట్ అయిపోతుందండి, 35-40 కూడా అవుతుంది. లేట్ గా ఎందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు? మరి ఇవి జాబ్ అని ఎందుకు ఆలోచిస్తున్నారు? మరి ఎందుకు అలా చేస్తున్నారో మీరేమన్నా మీ మాటల్లో కొన్ని చెప్పాలని నేను కోరుకుంటున్నాను మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ లో ఇప్పుడున్న మనకు కాలం ఏంటంటే, ఎంత కష్టపడ్డా భార్యాభర్తలకు సరిపోతలేదని చెప్పేసి భార్య కూడా బయటకు వెళ్ళడం చాలా జరుగుతుంది. అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే ఎక్కువ చదివి జాబ్లకు, భర్త కంటే ఎక్కువ భార్య కూడా సంపాదించడం మొదలైంది. కాబట్టి భర్తకు వాల్యూ ఇస్తలేదని భర్త ఇంట్లో వాళ్ళు కూడా అందరం మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ కాలంలో. కాకపోతే ఏంటంటే, భర్త ఎంత తక్కువ సంపాదించినా భార్య ఎంత ఎక్కువ సంపాదించినా ఇద్దరు అండర్స్టాండింగ్ కరెక్ట్ ఉంటేనే ఆ సంసారం కుదురుపడుతుంది. ఏంటంటే, నువ్వు తక్కువ సంపాదిస్తున్నావు, నేను ఎక్కువ సంపాదిస్తున్నా, ఇవి ఎలాగో ఆడపిల్లను బయటకు ఎప్పుడైతే పంపిస్తారో అప్పుడే తన మీద నమ్మకం అనేది భర్తకు ఉండాలి. అప్పుడైతేనే పంపించాలి. లేదంటే అసలు నువ్వు జాబ్కి వెళ్ళొచ్చు, నువ్వు నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, ఇలాంటి మాటలు వస్తుంటాయి మేడం. కానీ అది కరెక్ట్ కాదు. భార్య బయటకు వెళ్ళి వచ్చినప్పుడు భర్త కూడా అర్థం చేసుకోవాలి. అరే, నా భార్య కూడా పొద్దస్తమానం కష్టపడుతుంది, నా సంసారము నా పిల్లలు అనుకొని, నా భర్త అనుకొని తను కూడా జాబ్ చేసుకుంటా కూడా ఇంట్లో కూడా కష్టపడుకుంటా ప్రజల ముందు, మనం అందరి ముందు మనం ఎంతో మంచి పై ఎత్తుకు ఎదగాలని తను కూడా కష్టపడుతుంది. కాబట్టి భర్త అర్థం చేసుకోవాలని నా కోరిక. విన్నారు కదండి, భార్య భర్తలు అనేది జాబ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు. మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం? మన పిల్లల కోసం కష్టపడుతున్నాం, మన ఫ్యూచర్ కోసం కష్టపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం లైఫ్ అనేది ఈజీగా తీసుకొని ముందుకెళ్లాలని అయితే మన మేడం గారు చాలా చక్కగా చెప్పారు.